ఆహా సూపర్ టేస్ట్ అసలు తిరిగిపోయింది. ఆహా వెల్లుల్లిపాయ కారం వేసుకున్నాం కదా, ఓపెన్ చేద్దామా? వావ్, చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. జ్యూసీ గుత్తి వంకాయ ఫ్రై. అంతలాగున్న వంకాయని కూడా ఎలా కట్టేసి ఎలా చేశాను చూడండి. అంతలాగున్న వంకాయని కూడా ఇలా. చిన్నప్పుడు అమ్మమ్మ బాగున్నారా అందరూ, రందరటమ్మా నీకోసం నేను డైలీ హాజరు, రింగా రింగా. ముక్కలు చేయకోకుండా చూస్తా ఎంత తినిద్దో. అబ్బో ఇదే వెయిట్ 1/2 kg దాకా అయింది. ఇదిగో నీ ప్లేట్. కారం వేస్తారా? ఆల్రెడీ ఇందులో కూర ఉందమ్మా. నెయ్యి చుక్క తీసుకురావడం మర్చిపోయాను సిరి, కానీ ఇందులో ఉన్న ఆయిలే టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక కొత్త తోటలో కొత్త వంటతో మీ ముందుకు వచ్చా. సో ఇదంతా చింత చెట్టు, తర్వాత అక్కడేమో ఏమంటారు పెసరపప్పు చెట్లు అనమాట ఇవన్నీ. అందరూ బాగున్నారా? సమ్మర్కి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా? రండి పక్క. ఇదిగోండి, ఈరోజు నేను చేస్తున్న వంట వచ్చేసి గుత్తి వంకాయ అండి. ఇది వంకాయ కేజీకి 4 వచ్చినాయి అనమాట. ఈ 4 వంకాయలతోటి ఫ్రై చేస్తా. చాలా ఈజీ. మొన్న పప్పు సుబ్బమ్మ పచ్చడితో పాటు వంకాయ ఇది ఇచ్చేసాం కదా, ఆ వంకాయ ఫ్రై ఎలా చేస్తారు ఏంటి వీడియో పెట్టమని గోల ఇన్బాక్స్ నిండా. అందుకని ఇది నిలువుగా కట్ చేసి చేస్తాను. ఫ్రై చేస్తున్నాను, బాస్మతి రైస్ వండుతున్నాను. రోజుకు ఒక తోటలో వచ్చి వీడియోస్ చేయటం నాకు ఇష్టము. ఎందుకు ఇష్టము అని నన్ను అడగొద్దు. నాకు నేచర్ అంటే ప్రాణం అండి. ప్రాణం అసలు ఎంత ప్రాణం అంటే, తెల్లరు లేవగానే ఎక్కడెక్కడ తోటలు ఉన్నాయో వెతుక్కొని మంచి మంచి లొకేషన్లో వంటలు చేయాలని. అది పెసరపప్పు తోట. ఇక్కడ ఇంకా అదిగో మామిడికాయలు, ఇవన్నీ మామిడికాయలే మా నెత్తి మీద. మీకు కనిపిస్తున్నాయా? చింత చెట్టు, మామిడికాయ చెట్టు అన్ని ఉన్నాయి. చెట్టు, మామిడికాయ చెట్టు, చింతకాయలు అయితే నోరంతా పుల్లగా అయిపోయింది మాకు. ఇన్నున్నా మేమేం తింటాను కదా. నేను మామిడికాయ తింటే నాకు పింపుల్స్ వస్తున్నాయి. అసలు ఆల్రెడీ నేను పింపుల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది ఫ్రెండ్స్, ఓకే ఫుల్ వీడియో చూడండి. డైలీ వీడియోస్ పెడతాను. ఒక్కొక్క తోటలో ఒక్కొక్క వీడియో, వెయిట్ చేయండి. ఓకే, ఇవన్నీ పాత బియ్యం. ఈ పాత బియ్యాన్ని మీరు శుభ్రంగా తెచ్చి ఇంట్లో స్టోరేజ్ చేసుకుంటే అన్నం వండేటప్పుడు ఎంత మంచి బియ్యం ఈ సేమియాలా అని అడుగుతారు. అంత బాగుంటాయి. 1 kg తెచ్చుకొని వండుకొని చూసిన తర్వాతే మీరు ఇంకొక బస్తా అనేది ఎప్పుడైనా తెచ్చుకోండి. ఎవరి దగ్గరైనా సరేనండి. మేము 1 kg తీసుకుంటున్నాము, ఆ బియ్యం బాగుంటే మేము ఇంకో బస్తా వేయించుకుంటామంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా మంచి బియ్యం ఇస్తారు. సమ్మర్ కదా, అందుకనే కాటన్ చీరలు కట్టుకొని మూడేసుకొని వచ్చా. ఆల్రెడీ ఇంట్లో కడుక్కున్నాను, మళ్ళీ అయినా కూడా నేను కడుగుతున్నా. శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మార్కెట్ నుంచి మన దగ్గరికి వచ్చేటప్పటికి తుమ్ములు, దగ్గులు, ఊయటాలు ఇవన్నీ మార్కెట్లో కూరగాయల మీద పడి ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఇలా తినేసేటప్పటికి. ఫ్రూట్స్ అయితే ఇంకా మనం కడుక్కోకుండా తింటే రావాలి. అంటే వండుతాం కాబట్టి క్రిములు ఏమైనా ఉన్నా చచ్చిపోతాయి. ఇదిగోండి, అన్నంలో సాల్ట్ వేస్తే అన్నం నిలవ ఉంటుంది ఎండాకాలం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు పొద్దున్న మధ్యాహ్నానికైనా ఉంటుంది అన్నం. ఎప్పుడప్పుడే ఫ్రెష్గా తినండి. ఒక్కొక్క సందర్భాల్లో మనం తినకపోయినా, ఎవరైనా చుట్టాలు వచ్చి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయినా అన్నం మిగిలిపోతే అన్నం వండేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు. ప్రతి వంకాయని ఇలా ఓపెన్ చేసి చూస్తే పుచ్చులు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇదిగోండి 4 పక్షాలు కట్ చేశాను నేను. అయినా కూడా మీకు ఈ ఉప్పు నీళ్ళలో ఇదిగో ఇలా వేయగానే ఉప్పు నీళ్ళలో ఇలా మునిగేటట్టు, అన్ని నీళ్లు పోయలేం కదా, అందుకని ఉప్పు సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసుకోకపోతే వెంటనే కనరెక్కుతాయి ఫ్రెండ్స్ వంకాయలు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వచ్చింది చూసారా?
మొత్తం చింత చెట్లు మామిడి చెట్లు. ఈ నేను కూర్చున్న పైన మీరు చూస్తే షాక్ అవుతారు, ఎన్ని పెద్ద కాయలు ఉన్నాయి మామిడికాయలు. కనరు ఎప్పుడైతే వండుకుంటారో అప్పుడే వంకాయలు కట్ చేసుకోండి. అవి కట్ చేసి నీళ్ళలో వేసి 1 గంట 2 గంటలు పెడితే అవి కనరు ఎక్కి చేదైపోతాయి. మళ్ళీ వంకాయలు బాగాలేవు, కూర బాగలేదని మనం అనుకోవడం పొరపాటు. అది ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే వంకాయలు కట్ చేసిన వెంటనే పొయ్యి మీద కడాయి పెట్టి వండేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి, ఎందుకంటే గుత్తి వంకాయ కదా. దగ్గర దగ్గర 1 స్పూన్ దాకా అండి సాల్ట్. చాలా స్వీట్గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. బాస్మతి రైస్ సెకండ్స్లో ఉడికిపోయింది. మంచి బియ్యమే. మనం అలా చెప్పుకోకపోతే సరి మనకి మంచి బియ్యం ఇవ్వరు. మంట కూడా మీడియం మంట పెట్టుకోవాలి మనం. చూసావా, ఇలా ఇలా తిప్పుకోవాలి, ఆవిరికి ఉడకాలి. అబ్బా, పచ్చిగా తినేసి వచ్చామా. జస్ట్ ఆవిరికి అలా మగ్గుతుంది. చూడు ఎంత ఈజీగా తెలుసా. వెల్లుల్లిపాయలు కేజీ కదా, అప్పుడు 3 పాయలు కంపల్సరీ వేసుకోవాలి. కారం కూడా అండి 3-4 స్పూన్లు దాకా పట్టిద్ది. ఇది సాంబార్ కారం. ఇంక ఇలాంటి సాంబార్ కారాలు వేసి చేశారంటే ఈ కారానికి సరిపడా, ఇందాక నేను దానికి సరిపడా వేసుకున్నా, ఈ కారానికి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నా. కారానికి సరిపడా కారానికి, వంకాయలకి సరిపడా వంకాయలకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ వంకాయలు మనం మగ్గించుకున్నాం.
ఇంక ఇందులో మనం కరివేపాకు కానీ ఉల్లిపాయ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. 2 days అయినా సరే ఈ వంకాయ అనేది పాడవదు, మెత్తగా ఉంటుంది. అసలు ముత్తకాయ ఎవరైనా సరే తినేసేయచ్చు. అంటే అంత మెత్తగా వండుతున్నాం కదా మనం, అందుకని చెప్పేసి. ఓకేనా? అసలు మొన్న అయితే ఆ వంకాయ తినగానే సాంబార్ కారంతో చేశాను కదమ్మా. ఓ ఏం వాసన వచ్చిందో. ఇప్పుడు మంట అనేది చిన్న మంట. అన్నం వంకాయకి కారం పట్టాలంటే మనం అటు ఇటు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుని మనం మూత పెట్టేసుకోవాలా. మూత పెట్టేసుకుంటే జ్యూసీ హౌలా బద్నేకాయ ఫ్రై, ఫుల్ బద్నేకాయ ఫ్రై. కరెక్ట్గా చెప్పానా కన్నడలో సిరి? ఫుల్ పల్యే అంటే గుత్తి వంకాయని పల్యే అంటారా? సో ఇలా మగ్గుతుంది అనమాట. ఇక ఆయిల్లో మగ్గిన తర్వాత ఆటోమేటిక్గా కారం ఇదంతా కూడాను పీల్చేసుకొని ఒక మంచి ఫ్లేవర్ అనేది రొట్టెలు అవ్వాలంటే దీని మీద మూత పెట్టేయాలి. ఫస్ట్ ఉల్లిపాయ కారం వేసుకున్నాం కదా, ఓపెన్ చేద్దామా? వావ్, చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. జ్యూసీ గుత్తి వంకాయ ఫ్రై. అంతలాగున్న వంకాయని కూడా ఎలా కట్టేసి ఎలా చేశాను చూడండి. అంతలాగున్న వంకాయని కూడా ఇలా చిన్నప్పుడు అమ్మమ్మ వీటికి తాడు పెట్టి కట్టేసి ఇందులో కొబ్బరి కారం అవన్నీ కూరి, పల్లీలు అవన్నీ కూరి ఇందులో పల్లి కారం చేసేది అమ్మమ్మ. ఆ వంకాయ డివైడ్ అవ్వకుండా ఉండటం కోసం అలా తాడు పెట్టి కట్టేవాళ్ళు. మందంగా ఉన్నాయి తాడు తీసుకొని కట్టేసి గుత్తి వంకాయలు ఫ్రై చేసేవాళ్ళు. ఇప్పుడు మన రోజులు వచ్చేటప్పటికి వంకాయని తాడు పెట్టి కట్టకుండా కూడా మనం ఎలా కూడా చేసుకోవచ్చు అని మన స్టైల్లో మనం చేస్తున్నాం. ఓకే, ఇంట్లో ముత్తకాయ పిల్లలు కానీ ఎప్పుడైనా మటన్ చికెన్ వండుకోలేనప్పుడు వంకాయ తీసుకొచ్చి వండేయండి, కోడిగుడ్డు తీసుకొచ్చి వండేయండి. వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ లేదని మైమర్పించేది గుత్తి వంకాయ కూర ఫ్రై. బాగున్నారా అందరూ? రందరటమ్మా, నీకోసం నేను డైలీ హాజరు. రింగా ముక్కలు చేయకోకుండా నీట్గా వండానా లేదా సిరి? అవును, మరి అసలు ఎరగలే లేదు. పైగా నీట్గా మెత్తగా అయిపోయి మరి చూడు ఇలా చేశాను. ఇది ఆల్రెడీ ఫస్టే డివైడ్ అయిందమ్మా. కట్ చేసేటప్పుడే డివైడ్ అయిపోయింది, కింద దాకా కట్ అయిపోయి క్రాస్గా. ఇదిగోండి. ఓకే, ఈ కారం ఇలాగా వేసుకొని ఇలా కూరేసుకోవడమే. అదేనా? అదే గుత్తి వంకాయ మజాక. వంకాయలో ఇలా కారం వేసేసుకోవచ్చు. అదేనా? లోపల కూడా మనకి సప్పదనం లేకుండా మంచిగా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, తిందాం గుత్తి వంకాయ ఫ్రై. బియ్యం బాగానే ఉన్నాయా? కొంచెం చాలా శాంపిల్ ఒకసారి చూద్దామని తెప్పించుకున్నాను. బాగున్నాయి. చాలా వంకాయ ఉంది కదా, తినేసరికే ఊపిరి ఆగిపోయింది. అంత పెద్ద వంకాయ అది. చూస్తా ఎంత తినిద్దో. అబ్బో, ఇదే వెయిట్ 1/2 kg దాకా అయింది. ఇదిగోని ప్లేట్. కారం వేస్తారా? ఆల్రెడీ ఇందులో కూర ఉందమ్మా. నెయ్యి చుక్క తీసుకురావడం మర్చిపోయాను సిరి, కానీ ఇందులో ఉన్న ఆయిలే టేస్ట్. అర్థమైందా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చేశాను. చాలా బాగుంది. అమృతం. మటన్ చికెన్ వీటన్నిటి ముందు ఇది బలాదూర్. అర్థమైందా? కలుపుకొని తింటాను. ఈరోజు మనం వంకాయ దీన్ని సరిపెట్టుకుంటాం. తిన్నాను ఫ్రెండ్స్. ఆహా, సూపర్ టేస్ట్ అసలు. తిరిగిపోయింది.
ఎంత బాగుందో అసలు. ఒక్కరోజమ్మా తింటే ఊపిరాడకుండా ఇలా తినేసేయాల. చికెన్ లేదు మటన్ లేదని పిల్లలకి ఇలా చేసి పెడితే దండం పెడతారు. అద్దరిపోయింది. ఎంత బాగుందో కారం అన్నం. సాల్ట్ అయి సరిపోయినాయా? ఇవ్వనా లేకపోతే? సరిపోయింది. అద్దరిపోయింది. ఆహా, ఓహో, అందరు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేస్తారు. మేమైతే డైరెక్ట్ ఇలా ఫ్రై చేసుకుంటాం. వంకాయలో ఒక సప్పదనం ఉంటుంది, అది కమ్మదనంగా ఉంటుంది. ఆ సప్పదనం అనేది గుత్తి వంకాయ చేసినప్పుడు లోపల కొంచెం కారం వెళ్ళి ఎల్లనట్టుగా ఆ వైట్ షేడ్ గా కనిపించి చూడు, అదే హైలైట్. అవును, ఎర్రగా అయిపోవడం హైలైట్ కాదమ్మా. అవును, పైన లోపలికి ఎంతో కొంత వెళ్తుంది. ఇదిగో ఈ షేడ్ ఉంది కదా, ఆ లోపల ఆ లైట్ షేడ్ కూడా మనకి వైట్ గా లేకపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. సప్ప సప్పగా కొంచెం ఉంటేనే. ఎంత కమ్మగా ఉందో సిరి. కారం వేసుకో, పేస్ట్ చేయకుండా. ఇది ఒక బంగారం లాంటి కారం. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, కూరలే వండనప్పుడు అంత కారపొడి వేసుకొని పిల్లలకి క్యారేజీలో కట్టినా సరే హ్యాపీగా తింటారు. స్టోరేజ్ ఉండే కూరలు, వంకాయ, కాకరకాయ ఇలాంటివి ఏమా ఒకరోజు 2 రోజులు పెట్టుకోవచ్చు. చింత చిగురు పప్పు ఇలాంటి చికెను ఫ్రైలు డ్రైగా చేస్తాం కదా, ఒక్కరోజు 2 రోజులు పెట్టుకొని తినకుండా ఇవాళ రేపు ఎవరు ఉండట్లా. కానీ అలా తినాలని రూల్ లేదు మనుషులు. ఏమా మిగిలిన ఎందుకు తినాలని అప్పటికప్పుడు వండుకొని తింటాం, అప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసేసుకోవడం, 5:30, 6, 7 లోపు తినేయటం, 9 అవ్వకముందే నిద్ర వచ్చేస్తుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఏందో తెలియదులే కానీ. తిన్న వెంటనే నిద్ర వస్తుంది. నిద్ర మత్తు నిద్ర, మామూలు నిద్ర కాదు. మేమైతే ఇలా తింటూ వెళ్తామా, మాకు దారి పొడితే నిద్ర వస్తూ ఉంటుంది. అబ్బా, తృప్తికరమైన వంకాయ తిన్నానే. కమ్మగా ఉంది. అవును, ఒక వంకాయ మనిషికి ఒక వంకాయ తినగానే ఇక మాకేం వద్దు అనిపించింది. అంత తృప్తినిచ్చింది అనమాట. అంత బాగుంది సిరి, చాలా బాగుంది అసలు. మళ్ళీ చేశాను. కాకరకాయ కూడా తోట వేస్తే, తోట దగ్గర ఇలా చేయటం నాకు ఇష్టం. చూడండి, పిచ్చుకలు చప్పుళ్ళు, ప్రశాంతమైన వాతావరణం. ఆ చెట్టు నిండా చింతకాయలు కింద పడిపోయి ఉన్నాయి, చెట్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తేనే మామిడికాయలు ఉన్నాయి. ఇన్నున్నా సరే నా నోటికి ఆ పొల్లాటి మామిడికాయ తినగానే పింపుల్స్ వచ్చేస్తాయి. గజ్జిలాగా నాకు మామిడికాయ పడదు. నాకు మామిడికాయ అంటే ఇష్టం. మామిడికాయ మొన్న ఒక రోజు కంట్రోల్ తప్పి తిన్నానమ్మా, తెల్లారేటప్పుడు పింపుల్స్ వచ్చేసినాయి.